హాయ్ ఫ్రెండ్స్. కామెడీ లేని కామెడీ సినిమా చూసారా? సినిమాలో కామెడీ అయితే ఉండదు, కానీ ఆ సినిమాను తలుచుకుంటే ఒకవేళ ఆ సినిమా దగ్గరికి వెళ్ళి సినిమా చూసేటప్పుడు పడి పడి నవ్వుతారు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, అలాంటి సినిమానే ఇప్పుడు ద గ్రేట్ డైరెక్టర్, తమిళ డైరెక్టర్లో చాలా గొప్ప డైరెక్టర్ ద గ్రేట్ మురుగదాస్ తీసినటువంటి మద్రాసి. ఒకప్పుడు బాలీవుడ్ వాళ్ళకి సౌత్ ఇండియా అంటే ఓన్లీ మద్రాస్ సినిమానే అనుకునేవాళ్ళు. అంతలా తమిళ డైరెక్టర్లు తమిళ సినిమాల పేరు తెచ్చుకున్నారు. కానీ అప్పట్లో తెలుగు ఊసి అయితే ఉండేదే కాదు. ఇప్పుడు డైరెక్ట్గా మద్రాస్ అనే పేరుతో తీశాడు డైరెక్టర్ మురుగదాస్. ఈ మధ్య తమిళ డైరెక్టర్లు పనిగట్టుకొని మరి ఫ్లాప్ మూవీస్ మాత్రమే తీయాలని కంకణం కట్టుకున్నారో ఏమో తెలియదు, కానీ మురుగదాస్ కూడా అదే ట్రాక్ ఫాలో అయిపోయాడు. అనుకున్నట్టే మద్రాసుని ఫ్లాప్ చేయడంలో సక్సెస్ అయిపోయాడని చెప్పాలి. ఒకప్పుడు మణిరత్నం అసలు కల్ట్ కావ్యం లాంటి సినిమాలు తీసేవాడు. ఇక శంకర్ గురించి చెప్పాల్సిన పని లేదు. శంకర్ సినిమా అంటే విజువల్ వండరే. అదే స్థాయిలో ఈ మధ్య కాలంలో మురుగదాస్ కూడా పేరు తెచ్చుకున్నాడు. కాకపోతే దేశాన్ని శాసించిన బాలీవుడ్ కాలీవుడ్ ఒకటేసారి చితుకులపడ్డాయి. దాంతో తమిళ డైరెక్టర్ల పైత్యం ఇప్పుడు పనికి రాకుండా పోతుంది. పేరుకు సమాజ సేవ పేరుతో పెద్ద కథనే నడిపిస్తారు, కానీ తమిళ పైత్యం కాస్త ఎక్కువైతేనే అసలు సమస్య వచ్చేది. కామెడీ సినిమా తీస్తే చాలు నవ్వుతారు. ఒక సీరియస్ సబ్జెక్ట్ ని కామెడీ చేస్తేనే మురుగదాస్లా జనాలు నవ్వుల పాలవుతారు. అసలు ఈ మద్రాసులో ఏముందో చూద్దాం. కార్తికేయన్, రుక్మిణి వసంత్, బీజు మీనన్ లాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు, మురుగదాస్ లాంటి డైరెక్టర్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి యాక్చువల్గా ఈ మద్రాసుకి చాలా అంచనాలే ఉన్నాయి. కాకపోతే ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో వాళ్ళు అడుగు పెడతాను చూసారా, అక్కడే స్టార్ట్ అవుద్ది. ఆ సినిమా ప్రేక్షకుడికి మెంటలెక్కిచ్చే సీన్స్ అసలు మామూలుగా ఉండవు, వీరతాండవం చేస్తూ ఉంటాయి. మదరాసి సినిమాలో హీరోకి మెంటల్ అనే కాన్ఫ్లిక్ట్ తో జనాలకు మెంటల్ ఎక్కిచ్చే పని పెట్టుకున్నాడేమో మిరుగదాసు. 14 ఏళ్లకే అనాథలా మారిన హీరో ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం, హీరోయిన్ తో ప్రేమలో పడడం, అట్నుంచి ఏకంగా గన్ మాఫియాను అడ్డుకుని పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి తప్పేయడం, ఇవన్నీ కాకతాళీయంగా జరిగిపోతూ ఉంటాయి. అసలు మురుగదాసు మరి స్టోరీ వదిలేసి ఏం చెప్దాం అని అనుకున్నాడో తెలియదు, కానీ సినిమాని మాత్రం సంకన ఆగిచ్చేసాడని చెప్పుకోవాలి. ఇంత సీరియస్ సబ్జెక్ట్ ని చాలా లైట్ వేలో అసలు ఎంత ఘోరం అంటే, అసలు సినిమా చూసినంత సేపు నాకైతే నవ్వి 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 చచ్చిపోయాను నేను. మురుగదాస్ చేసిన గజనీ మూవీ గుర్తుందా మీకు? ఆ గజనీ మూవీని మళ్ళీ రిలీజ్ చేస్తుంటే కనీసం ఈ ప్రొడ్యూసర్స్ కి డబ్బులున్న మిగిలేదు నిజంగానండి. ఎందుకంటే సేమ్ అదే గజనీలో ఎలా అయితే హీరోకి ఒక చిన్న ప్రాబ్లం ఉంటుందో, దాని నుంచి ఎలా అయితే నడుస్తుందో కథ, సేమ్ అటువంటిదే దాన్ని కొంచెం చేంజ్ చేసి దాన్ని ఇప్పుడు మాఫియాకి లింక్ చేసి ఏదో చేద్దామని ట్రై చేశాడు. కాకపోతే ప్రొడ్యూసర్కి బొక్క, పైసలు బొక్క తప్ప ఏం లేదు. మొన్న ఈ మధ్యలో మణిరత్నం గారు కూడా తగ్ లైఫ్ అని సినిమా చేశారు, సేమ్ అదే కథ. ఎక్కడ కూడా ఈ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ ఎక్కడ కూడా వాళ్ళ ముద్ర అనేది ఉండదు. ఈ మణిరత్నం చేశాడు సినిమా అన్నట్టుంది చూసారా, అది సేమ్ ఇది కూడా అంతే. ఇది మురుగదాస్ సినిమానా అన్నట్టుంటుంది. అసలు కొత్త డైరెక్టర్కి ఇచ్చినా ఇంకా వేరే రకంగా ట్రీట్ చేసేవాడు. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ మురుగదాస్ ఇంత చండాలమైన సినిమా ఇస్తాడని అయితే అనుకోలేదు. ఇక మదరాసి సినిమా టైటిల్ విషయానికి వస్తే అక్కడక్కడ తమిళ పైత్యం అంటే ఓన్లీ తమిళనాడే చాలా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం లెక్క 2-3 దిక్కుల డైలాగులు ఉంటాయి. అంటే మిగిలిన రాష్ట్రాలన్నింటిలో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. ఓన్లీ తమిళనాడు మాత్రమే ఎటువంటి మత విద్వేషాలు లేకుండా ఏం లేకుండా ఉన్నట్టు అటువంటి చిల్లర డైలాగులు. మొన్న ఈ మధ్యలో కుబేరా సినిమా కనుక చేసి శేఖర్ కమ్ముల కనుక నవ్వులపాలు ఎలా అయ్యాడో, ఇది కూడా మెడిమెడి జ్ఞానంతో చేసినట్టు అనిపించింది. మళ్ళీ ఈ సినిమాకు తమిళ పైత్యం ఇంకా పెరిగింది అనడానికి మద్రాసి అని ఒక టైటిల్ పెట్టాడు. అప్పుడు ఓన్లీ మద్రాసులోనే రిలీజ్ చేసుకోవచ్చు కదా, తమిళ వాళ్ళకే రిలీజ్ చేయొచ్చు కదా ఈ సినిమాని. అనవసరంగా దీన్ని పాన్ ఇండియా చేసి శివకార్తికేయన్కు అంతో ఎంతో తెలుగులో మార్కెట్ ఉండే, అది కూడా పొడగొట్టే ప్రయత్నం చేశాడు. ఈయన ఆల్రెడీ వరుసగా 3 ఫ్లాపుల్లో ఉన్నాడు. దర్బార్ ఒకటి దొబ్బెట్టాడు, దాని తర్వాత సికిందర్ అని సల్మాన్ ఖాన్ హిట్లలో ఉన్న సల్మాన్ ఖాన్కి సంకనాగిచ్చాడు, ఇప్పుడు వచ్చి శివకార్తికేయన్. అది సిచ్యువేషన్. ఇది టోటల్గా మురుగదాస్ మద్రాసి మూవీ ముచ్చట్లు.